ఆయన చూపించిన దేశానికి అక్కడ పిలిచిన వెంటనే వెళ్ళినట్లుగా మనం ఈ లేఖనాలు చూస్తున్నాం. ఆయన పరిచయ నిమిత్తం, ఆయన పనిబాట్ల నిమిత్తం అబ్రహాము ఆయన పనిలో ఎంత నమ్మకంగా ఉన్నాడంటే అంత నమ్మకంగా నీ బంధువులు కూడా ఇష్టపడే అన్నాడు. మా అల్లుడు మరి ఏదో ఒక సంస్థలో పిలిచారంట, అయినా నీకు అన్నీ అక్కడ సౌకర్యాలు ఇస్తామని. అయితే వాడు ఏమన్నాడంటే ఈ లోపల బాగా ఇల్లు కట్టుకున్నాడు, ఆ ఇల్లు తీసుకుంటే పోలేకుండా బాధపడుతున్నాను, ఇల్లు తీసుకునేసి ఏడంగా దూరం వెళ్ళిపోతే బాధ అని బాధపడతాను, చుట్టుపక్కలే ఇక్కడెక్కడే తిరుగులు ఆడుకుని ఆ ఇంట్లో ఉందామని ఆశపడుతున్నాను. అయితే అబ్రహాం ఏమంటున్నాడంటే సూర్యుడు దేశానికి ఆశీర్వదించి వెళ్ళిపోవంటే ఆయన వెళ్ళిపోయి పిలిచిన వెంటనే వెళ్ళిపోయాడు. అలాంటిది నీకు నాకు ఎంతో సమాచారం చెప్పాల్సింది. నిన్ను నమ్మి ఆయన పిలిచాడు, నీవు ఆయన పని చేస్తావని పిలిచాడు, నీవు నశించిపోతున్న ఆత్మలో ఆయన సన్నిధికి నడిపిస్తావని నిన్ను నమ్మి నీ ఎందుకు పిలిచాడు. దైవ సేవకులను నిన్ను నమ్మి పిలిచాడు కాబట్టి మనం ఎలా ఉండాలంట, ఆయనకి నమ్మకమైన వారుగా ఉండాలి. అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11:5-8 ఒకసారి చదువుకుందాం. 11:5-8 11వ అధ్యాయము 5వ వచనం. విశ్వాసమును బట్టి 5వ వచనము 8వ వచనం. హానోకు మరణము చూడకున్నట్లు కొనుకోబడెను. అతడు కొనుకోబడకు మనం దేవునికి ఇష్టుడై ఉండును, సాక్ష్యం పొందును. కాగా దేవుడంతని కొనుక్కోయిన గనక అతడు కనబడలేదు. ఈ ఆరోగ్యం మనం గమనించినట్లయితే, ఆయన జీవితాన్ని మనం గమనించినట్లయితే, విశ్వాసమును బట్టి ఆరోగ్య మరణము చూడకుండానట్లుగా కొనుక్కోబడినాడట. మరణం అంటే దేవుడితో ఎత్తబడినాడు. అయితే అతడు కొనుక్కోబడిన మునుపు అతడు ఎలాగున్నాడంటే, కొనుక్కోబడక మునుపు ఎలాగున్నాడంటే దేవునికి ఇష్టడై ఉన్నాడు. కాబట్టి నీవు నేను ఎలా ఉండాలంటే, మనం బ్రతికి ఉన్నప్పుడే దేవునికి ఎలా ఉండాలంట, ఇష్టడుగా ఉండాలా, ప్రియమైన వాడుగా ఉండాలా. అందుకే దావీదు మహారాజును చూస్తే అతడు నా హృదయానుసారుడు, దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. యోబును చూస్తే ఆ ఊరు దేశంలో యోబును చూసి కానీ అపవాదితో మాట్లాడినప్పుడు ఏమంటున్నాడు దేవుడు, అతడు నీతిమంతుడు యథార్థవంతుడు. ఎక్కడున్నాడు? నీతిమంతుడుగా ఉన్నాడు, యథార్థవంతుడుగా ఉన్నాడు. కాబట్టి నీవు నేను ఎలా ఉన్నానంటే, మరి దేవునికి ఇష్టమైనటువంటి వారుగా ఎట్లా దేవుని పరీక్షల్లో, మన మాటల్లో, మన నడవడికల్లో, మన జీవిత యాత్రలో మనం ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టమైన వారుగా ఉండాలి. కనుక మనము దేవునికి ఇష్టమై ఉండాలని దేవుడు ఈ ఉదయకాలంలో మరి నిన్ను నన్ను కోరుతూ ఉన్నాడు. యేసుతో గడిచెదా, యేసుతో నడిచెదా, యేసుతో గడిపెదా, పరమున చేరగానే వెళ్ళేదా, ఆలోగోవలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో గడిచెదా, యేసుతో గడిచెదా, యేసుతో గడిచెదా, యేసుతో గడిచెదా, పరమును చేరగానే వెళ్ళేదా, ఆలోగోవలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. కాబట్టి మనం ఎలా ఉండాలంట, ఆ యేసయ్యతో మనం సాగిపోతూ ఉండాలి. ఆ యేసయ్యతో మనం ఎప్పుడైతే సాగిపోతూ ఉంటామో మన జీవితము ఫలభరితమైనదిగా ఉంటుంది, ప్రకాశించుదిగా ఉంటుంది.
అందుకే యేసు ప్రభు వెలుగై ఉన్న దేవుని మనం వెంబడించినప్పుడు మన జీవితాలు వెలిగింపబడతాయి. ఆ వెలుగు సాదృశ్యం ఏమిటంటే సంతోషము, సమాధానము, ఆశీర్వాదము, ఆరోగ్యము, ఐశ్వర్యము. సంతోషము, సమాధానము, ఆరోగ్యము, ఐశ్వర్యము, సమాధానం. చీకటికి సాదృశ్యం ఏమంటే శాపము, పాపము, దుఃఖము, వేదన, రోగము, సమస్య. ఆ వెలుగైనటువంటి దేవుని మనం వెంబడిస్తూ ఉంటే మన జీవితాలు వెలిగింపబడతాయి. చీకటిలో ఉన్న వారిని ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించడానికి ఆయన శక్తి నాకు ప్రసాదిస్తాడు. కాబట్టి ఆయనతో మనం సాగిపోయే వారిగా ఉండాలని ఉదయకాలంలో దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. అదే 8వ వచనములో చూస్తే అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తన స్వాస్థ్యముగా పొందునన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. తన స్వాస్థ్యముగా పొందునన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరగక బయలువెళ్ళెను. నిరుత్సాహ విషయము గమనిస్తున్నాం. ఎక్కడ ఏముందంట? నిరుత్సాహం. ఎక్కడ వెళ్ళాలి? మనం కూడా ఒక కుటుంబానికి వెళ్ళాలి, ఒక ప్రాంతానికి వెళ్ళాలి. ఎక్కడ ఈరోజు మన సేవకి ఎక్కడ పోవాలా? ఎవరింటికి పోవాలా? ఎక్కడ ప్రార్థన చేయాలా? ఎవరికి ఏ వాక్యం చెప్పాలా అని ఒక తాపత్రం మనలో ఉంటుంది. అప్పుడు ఒక నిరుత్సాహం పడతాం. అయ్యో ఈరోజు సేవకి పోలేకపోతుంది, ఎవరికి పోలేకపోతుంది, ఎవరికి వాక్యం చెప్పాలా, ఎవరింట్లో ప్రార్థన చేయాలా, ఎక్కడికి వెళ్ళాలా దేవా అని మనం దేవుని అడిగేటువంటి పరిస్థితులు నిరుత్సాహపడి కొన్ని స్థలాలు పోయినప్పుడు నిరుత్సాహపడిపోతాం. ఏసన్న ప్రేరేపణ జరిగి ఒక ఇంటికి వెళితే ఎప్పుడు చూసినా ఆయన మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయి, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయి. గుంటూరు ఏసన్న గారు గుంటూరు మన ఇంటికి పోతే అంట్లు తోముకుంటూ ఉన్నాము. అమ్మా దేవుని చేత ప్రేరేపకుండా వచ్చినాను, ఒక 2 మాటలు ప్రార్థన చేసి వెళ్ళిపోతానని చెప్పాడంట. ఆయన అన్నందంట, మరి నాకు ఇప్పుడు సమయం లేదు, నేను అంట్లు తోముకుంటున్నాను, మరి అక్కడ గురువులు ఇల్లు వాళ్ళ ఇళ్ళకి ఆ ఇంటికి అక్కడ పోయి మన నాటి పిచ్చిగాడు వచ్చి అడిగితే కూడా వాడిని కూడా ఏసన అయితే ఒరే అన్నారంట, వాడిని మాత్రం ఓరేదంట. కాబట్టి ఇంక అక్కడ తేడా ఉండేది, వాడు అనేది తేడా ఉండేది, ఏం లేదు. కాబట్టి మన జీవితాలు మన పరిచర్య భారంలో ఎన్నో పరిస్థితులు కూడా మనం వెళుతూ ఉంటాం. అయితే ఇక్కడ మనం అబ్రహామును చూసినప్పుడు ఆయన తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశానికి దేవుడు ఆయన్ను వెళ్ళమని చెప్పాడు. మరి కాబట్టి నీకు స్వాస్థ్యంగా ఉన్నటువంటి నీ పరిచర్యకు మరి స్వాస్థ్యమైన ప్రాంతాన్ని దేవుడు నిన్ను మరి ఎన్నుకొని అక్కడ పంపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన పరీక్షల్లో మనం పాల్గొనే వారిగా ఉండాలి. తొందరగా నేను ముగిస్తాను. మరి దయచేసి కొద్ది నిమిషాలు ముందు పట్టమన్నాను ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే నాకు ఇచ్చిన ఆలస్యం 12కి ఇస్తామన్నాను జరిగింది. కాబట్టి కొద్ది నిమిషాలే ముగించేస్తాను, ఏం బాధపడతండి. కాబట్టి మనము కూడా ఒక్కొక్క సందర్భంలో ఎక్కడ పోవాలో అర్థం కాని పరిస్థితులు కలిగి ఉంటాం. కాబట్టి దేవుడు ఆయన నడిపించుకునేటువంటి సమర్థుడైన దేవుడు కనుక మనకు దేవుడు మార్గాన్ని ద్వారా చేస్తాడు. అదేవిధంగా ఆదికాండం 14వ అధ్యాయంలో 22వ వచనంలో చూస్తే ఒక మాట, ఆదికాండము 14:22 అబ్రహాము నేనే అబ్రహామును ధనవంతునిగా చేసిద్దనని నువ్వు చెప్పుకుంటున్నట్లు ఒక నూలు పోగేనను చెప్పులు వారెను నీ వాటిలో ఏదైనాను తీసుకునే ఆకాశమునకు భూములకి సృష్టికర్తైన సర్వోన్నతులకు దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ప్రమాణం చేస్తున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే సొదొమరాజు అబ్రహాముకి ఏం చెప్తున్నాడంటే మరి సొదొమరాజు మనుషులు నాకు ఇచ్చి 21వ వచనం, సొదొమరాజు మనుషులు నాకు ఇచ్చి తీసుకోమని అబ్రహాముతో చెప్పాడట. అబ్రహాముతో చెప్తే అబ్రహాం అంటాడంట నూలు పోగు కూడా నాకు అక్కర్లేదంటాడంట. చూడండి, నూలి పోగు కూడా నాకు అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదంటే మరి పైన మనం చూసినట్లయితే పైన 20వ వచనం
20వ వచనం. ఈ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నింటిలోనూ అతని పదోవంతు ఇచ్చును. మరి ఒక కాడ ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడికి అన్నింటిలో ప్రదోవంతుగా అబ్రహాం ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. మరి అందుకే ఏమంటున్నాడు, నీ దగ్గర నాకు ఒక నూనె పోను కూడా నాకు అవసరం లేదు. నేనేమనుకోకపోతే మాట్లాడతాను. నేను ఎక్కడ వెళ్ళినా ఎవరిని ఆశించు. నేను ఇప్పించుకోడు, కారు ఇప్పించుకోడు. నేను దాంతోనే దేవుడు మిమ్మల్ని పోషణ మీకు నేనంటే ఏదో నా చేతి పని చేస్తూ దేవుడు పనిచర్య చేస్తున్నా, దేవుడి సేవకులకు ఏదో సహాయం చేస్తున్నా, దేవుడు పరలోకం నుంచి నాకు ఇస్తున్నాడు, చేస్తున్నా. మీరు ఎందుకంటే దేవుడి సేవకులుగా మరి ఒకరి కోసం ప్రత్యేకంగా భారం కలిగిన బాధ్యతలు కలిగినటువంటి వారు మీరు ఉన్నారు కనుక మరి మనం కార్యం తీసుకోవాల్సింది మనకు ఆశీర్వాదం. కాబట్టి ఇక్కడ అబ్రహాము ఏమంటాడంటే ఆ యొక్క దైవజనుడికి ఆ యొక్క మరి షాలేం రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెలు తీసుకుని వచ్చిన అతడు సర్వోన్నత దేవునికి యాజకుడుగా ఉన్నాడు. అతనికి అబ్రహాము ఆశీర్వదించే ఆకాశమును అది 19వ వచనంలో ఉంది. ఆకాశము భూమికి సృష్టికర్త యొక్క సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాక అని ఆశీర్వదించాడు. కాబట్టి ఇక్కడ ఆ యొక్క రాజు సొదొమ రాజు అయ్యా ఉండేదంతా కూడా ఎత్తుకొని వెళ్ళిపో అని చెప్తే నూలిపోకు కూడా నాకు అవసరం లేదంటే అంత దేవునికి నమ్మకస్తులుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మనము నమ్మకస్తులుగా ఆయన పనిలో మనం ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అదేవిధంగా మరి ఇంకో మాట మనం చూస్తే ఈరోజు ఒక వ్యక్తి మనకి ఏమన్నా ఇచ్చినాడంటే నేను ఇచ్చిన డబ్బా కొట్టుకుంటాడు, గొప్ప చెప్పుకుంటాడు. అయితే దేవుడు ఇస్తే చెప్తాడు. దేవుడు ఇచ్చేది అది గొప్పది, అది సమృద్ధి అయింది, అది ఆశీర్వదించబడినది. మనిషి ఇచ్చేది అది ఆశీర్వాదం. కొంతమంది ఇస్తారు, ఏదేదో డబ్బాలు కొట్టుకునేస్తాం. అందుకు మనసులో కొంతమంది వచ్చి నాకు ఏదో చెప్తారు, నేను ఒకే మాట, దేవుడు నాకు ఇచ్చిన తలాంతు మనుషుల సహాయం వ్యర్థమని పరిశుద్ధ గ్రంథం పెడుతుంది. మనిషిని నమ్ముకున్న వాడు శాపగ్రస్తులు యెహోవాను ఆశ్రయించాడు అని ఆ దేవుని వాక్యం అనుజనులతో నేను పంచుకుంటాను. అనుజనులు కొంతమంది నా దగ్గరికి వస్తాను, ఆ పని చేశారు, నువ్వు బాగా చేస్తే కదా ఇంకా 10 మందిని నేను తీసుకొని వస్తాను అంటాడు. వెంటనే నాకు అంత ముందు నాకు తెలియదు కదా స్వామి, ఇంకా 10 మందిని తీసుకొస్తే లేదని ఆశపడేవాడు. ఇప్పుడేమంటే నువ్వు తీసుకుని నీకు ఇష్టమైతే రాలేదంటే సాధించుకో అంతే. నిజంగా చెప్తున్నా ధైర్యంగా పని పెట్టేశాను. దేవుడు ఇచ్చేవాడు నాకు, నువ్వు ఇస్తే ఏం లాభం లేదు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం కలిగిన వాక్యం ఉంది కదా, ఆ వాక్యం వెంటనే నెమరేసుకుంటాను నేను. మనుషుల సహాయం వ్యర్థమని ఉంది వాక్యం. ఈరోజు మనిషి ఇస్తాడు, 10 మందికి డబ్బా కొట్టేస్తాడు, మన భవిష్యత్తు రోడ్లు వేస్తాడు, మనం బ్రతుకున్న రోడ్లు వేస్తాడు. దేవుడు ఇచ్చేదైతే రోడ్లకు వస్తుందా? నేను ఇంకా ఘనంగా ఇచ్చేస్తాను. నీ ఐశ్వర్యవంతులుగా ఆశీర్వదించబడింది కాదు, నీ ఆత్మ నెమ్మది కలిగినట్టుగా నీవు ఉంటావు ప్రియమైన దైవ సేవకుడా. కాబట్టి అందుకే ఒక మనిషి ఇస్తే ఏమంటారా, నేను ఇచ్చిన డబ్బాలు కొంటాను. అయితే దేవుడు ఇచ్చేదైతే నేను ఇచ్చినానని అనను. దేవుడు ఇచ్చేదైతే నేను ఇచ్చినాను అతనికి అంటాడా? అన్నాడు. నీవు గుప్పుని విప్పి ఇస్తే ఆకాశ వాకిల్ని విప్పి పట్టజాలని విస్తార ధనము నీకు అనుగ్రహిస్తా. అంతే, గుప్పుని వల్ల కొత్తగా నేను యేసుప్రభు నమ్ముకున్నా. ఏమంటే మీకు తెలియదు, ప్రాంతం చేతరాదు. నేనున్న రూమ్లోనే 2 మాటలే. అన్నగారి ఇంటికాడి నుంచి వస్తానే షిరిడి సాయిబాబా ఎంత రాశాడంటే ఈ రెండు ఇంత ఒక పేపర్లో రాసిన కడ్డీలు 108 సార్లు తిప్పేది నా మంత్రాన్ని పట్టండి. గాయత్రి మంత్రము ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్ అనే మంత్రాన్ని 108 సార్లు తులుతులతో గాయత్రి దేవి విగ్రహానికి అర్చన చేసిన గౌరవపట్టింది. నరకానికి ఏమన్నాను, యేసు ప్రభు ఖండమైంది కాబట్టి కాపాడాడు.
పట్టించినాడు. ఆ యొక్క శ్లోకంలో ఉన్నది ఏమిటంటే, ఈ పురోహితులు చెప్తారు, గాయత్రి దగ్గర మాత్రం కాదు, నేను పరిశోధించినాక, నేను పరిశీలన చేసినాక ఏం జరిగింది నాకు తెలిసిందంటే, దాని అర్థం ఏమిటంటే, ఓంకార స్వరూపుడు, దుష్టరహితుడు, పాప విమోచకుడు, సర్వమానవాళి పాప వీరు పరిహారార్థ మౌన కరకై పరమాత్మ స్వరూపమును దరిద్రులు కాక కలవరి సెలవు ఉంది అక్కడ. సర్వమానవాళి పాప పరిహార మౌన కొరకై పరమాత్మ స్వరూపమును దరిద్రులు కాక అని కలవరి సెలవులో యజ్ఞం అయిపోయారు. యజ్ఞపరుషుడు ఆయన యజ్ఞమైన తర్వాతనే నీకు నాకు మోక్షం వచ్చింది, నీకు నాకు సమాధానం వచ్చింది, నీకు నాకు రక్షణ వచ్చింది, నీకు నాకు ఆ దేవుని సేవ చేసే భాగ్యం అనుకరించింది. లేకపోతే లేదు నా ప్రియమైన నా ప్రియ దైవ సేవకులారా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నది దేవుడిచ్చేది ఆశీర్వాదకరంగా ఉంటుంది. కొద్ది మాటలు ఉంచేస్తాను. కాబట్టి ఇక్కడ అబ్రహాము జీవితంలో 3 రకాలు మనం చూస్తున్నాం. అబ్రహాము యొక్క జీవితంలో బేజారు పడదండి, దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, బేజారు పడుతుంది. 10 నిమిషాల్లో నేను ముగించేస్తాను. తొందరగా పోతున్నాను, స్పీడ్గా పోతాను. లేకపోతే ఇంకా నిదానంగా వాక్యం ఎందుకు చదవలేదంటే టైం ఎక్కువైతుందని చదవలేదు, ఆలస్యం వచ్చింది. కాబట్టి అబ్రహాములో 3 రకాలైనటువంటి ఆయన జీవితంలో 3 రకాలు మనం చూస్తున్నాం. 1 విశ్వాస యాత్రలో నమ్మకస్తుడు, 2 ఆశీర్వాదములో నమ్మకస్తుడు, ఆశీర్వాదముల ఎడల నమ్మకస్తుడు, 3వది ఇచ్చుడులో నమ్మకస్తుడు. ఆదికాండం 22:1 ఉంది ఆ మాట. ఇచ్చుడులో నమ్మకస్తుడు. 1 వచ్చి విశ్వాస యాత్రలో నమ్మకస్తుడుగా ఉన్నాడు. విశ్వాసములో మనం విశ్వాస జీవితంలో ఆయన పరిచయ జీవితంలో మనము ఒక నమ్మకమైన వారిగా, ఆయనకు ఒక పునాది వేసినటువంటి వారిగా, నీవు ఒక బలమైన స్తంభముగా, నీవు నా నమ్మకమైన దాసుడు అనిపించుకునేలాగా నీవు ఉండాలని ఆ పరిశుద్ధుడైన దేవదేవుడు మరి కోరుతూ ఉన్నాడు ఈ ఉదయకాలంలో. అంతేకాదు 2వది ఆశీర్వాదం ఎడల నమ్మకస్తుడు, ఒకరిని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. ఈరోజు నీవు కూడా ఇతరుల ఆశీర్వాదకరంగా నిన్ను పెట్టాడు. ఒక కుటుంబం శాపములో పాపములో కొట్టుబెట్టాడుతున్నటువంటి ఆ కుటుంబానికి నువ్వు వెళ్ళినప్పుడు నీవు జీవించిన వారిని నేను జీవిస్తానని చెప్పాడు మన తండ్రి. నీవు నమ్ముకున్న దైవం సజీవుడు, నీ ప్రార్థన ఆలకించేవాడు, ప్రతిఫలం ఇచ్చేవాడు, నీ అక్కడిని ఎరిగినవాడు, నీ అవసరం తీర్చడానికి యోగ్యుడు. కాబట్టి ఇచ్చుడులో నమ్మకస్తులుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఆదికాండము 22:1 చూస్తే అబ్రహామును పరిశోధించాడంట. అబ్రహాము పరిశోధించాడు. ఏం పరిశోధించాడు? లేక ముసిన వయసులో ఒక కుమారుని ఇస్తే ఆ కుమారుని కూడా నాకు బలి అన్నాడు. నేనైతే ఇచ్చుతానో తెలీదు, కాదయ్యా రేపో మాప గుంతకెళ్ళిపోతుంటా, ఊరిచ్చిపెట్టేసి వెళ్ళిపోతా ఉన్నారే, లేక నా వంశానికి ఒక్కనొక కొడుకుని ఇస్తే నేను నీకు బలి వల్ల అందులేమో. అయితే అబ్రహాం నోరు తెరవకుండా తన కుమారుని బలి ఇవ్వడానికి, తన కుమారుని ఇస్సాకును బలి అర్పించడానికి ఇష్టపడినటువంటి వాడు అబ్రహాము. నా ప్రియ దైవ సేవకులారా, కాబట్టి మనము కూడా, నీవు నేను కూడా మరి దేవుని యొక్క శోధన, ఈడు నా పరిచయం నిలబడతా, నేను కొత్తగా నమ్ముకున్నప్పుడు శోధన తట్టుకోలేక మళ్ళా రివర్స్ అయిపోయింది. నా కుమారుడు ద్వారా ఒక మాట దేవుడు మాట్లాడు, బుద్ధి లేదు నీకు, బుద్ధి లేదు, చిన్న పిల్లవాడు ఎక్కడ పోయితే ఈ కష్టాలన్నీ వచ్చాయి, నీకు తట్టుకోలేదా, ఏం చేసింది ఆడ ఎక్కడ తన గుడికాడా, అది నేను గుడికి ఆ గుడికి పూజ చేసుకోవడం వస్తాడా, నిజం యథార్థం, వినిపుట్టే కాడ యథార్థంగా చెప్తున్నాను, నేనే మంచోది కాదు, పోయి చేసుకొని వస్తాను, తట్టుకోలేకపోతాం కదా, ఏంటి కష్టాలు స్వామి అని అన్నాడు. ఆ మాట అంటే ఒకే మాట అన్నాడు, నీకు బుద్ధి లేదా, ఇంత పిల్లోడు బుద్ధి లేదా, సజీవుడైన యేసయ్య నమ్ముకొని బాప్తిసం తీసుకొని నీకు ఎట్లా బుద్ధి లేకుండా నువ్వు అది పోయి బుద్ధి చేస్తావా అంతే. ఆ మాట నరికేసింది.
నరికేసింది. ఆ రోజు నుంచి కన్నీరు గారికి ప్రార్థన చేశాను. దేవుడు నన్ను బలపరిచి ఈ రోజు ఈ స్థితిలో పెట్టాడు. దైవ సేవకులారా, కాబట్టి ఒక్కడైనటువంటి ఇస్సాకును బలి అర్పించడానికి కూడా మరి ప్రేమించిన కుమార్ని మరి దహన బలిగా అర్పించినట్టు మనం చూస్తున్నాం. ఇస్సాకు విధేయుడై బలియాగమాయను, వాతానాన్ని బట్టి మృతుడై బ్రతికెను. ఇస్సాకు విధేయుడై బలియాగమాయను, వాతానాన్ని బట్టి మృతుడై బ్రతికెను. ఇస్సాకుకు సాగిన దేవుడు నీవేనయ్యా, యేసయ్యా, 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 యేసయ్యా. అబ్రహాముడే కాబట్టి విధేయుడై ఇస్సాకును బలించడానికి ఆ యేసయ్య ఆయన ఆ వాగ్దానాన్ని బట్టి ఏం చేశాడు? అబ్రహామును చంపకుండా పొదలో ఉన్న పొట్టేల్ని తీసుకురాను ఆయన. అబ్రహాం ఆగు. ఈరోజు నీవు ఆయనలో పనిలో ఉన్నప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా ఆయన నిన్ను ఎదుర్కొనడానికి ఇష్టపడుతున్నటువంటి మహాదేవుడు. చూడండి, ఏకైక కుమారుని అడిగాడు, ఇష్టపడ్డాడు, ఓరేమో పర్వతంకి తీసుకుపోయాడు, ఆ బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఆయన మరి ఇంకా ఎత్తి కత్తి ఎత్తి పూసేదే ఉంది. అబ్రహాం అంతే, ఆగిపోయా ఇస్సాకు లేచిపోయా. హల్లెలూయా. పొట్టేలు పొగలో ఉన్న పొట్టేలు వచ్చేసి ఇస్సాకు స్థలం లేక ఏది వచ్చింది? పొట్టేలు వచ్చేసింది. నీ స్థానం లేక ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చాడు. నీ పాప భారములు మోయడానికి, నీ పాపములు పరిహరించడానికి ఆ కలువరి శిలువలో తండ్రి అయినటువంటి యెహోవా దేవునికి ఎదుట యేసు ప్రభు నీ పాప శాపముల నిమిత్తమై ఆయన తండ్రి వీరి పాపములు రామేద వేయని అడ్డకరగా శిలువలో అడ్డకర్ర యేసు ప్రభు యెహోవా దేవుడు నిలువుకర్ర సత్యం. ఆ సత్యమైన తండ్రికి కుమారుడైన యేసు ప్రభు నీ కొరకు నా కొరకు అడ్డుకరగా నిలబడి నీ నా పాప శాపములు ఆయన మీద వేసుకొని నిన్ను రక్షించి నీకు వాగ్దానం ఇచ్చి నీకు ఆయన రాజ్యంలో పాలుభాగస్తుడిగా చేసి నీకు పరలోక వారసుడిగా చేసి అనేక నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి ఒక ప్రాణాన్ని నీ మీద పెట్టాడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డ దేవుని ఒక భారం పెట్టాడు. నా కాడి సులువైనది, నా కాడి కిందికి రాండి అన్నాడు. ఆయన కాడి కోసం పోయి దైవ సేవకులారా, అబ్రహాములాగా నమ్మకమైన జీవితం మనం జీవించినట్లయితే తండ్రిలో యెహోవా చేత ఆశీర్వదించబడిన జనాంగమా మీరు ధన్యులని దేవుడు వాగ్దానం నీకు ఇస్తున్నాడు. సామాజిక ఆలోచన చేయొద్దు. ధర్మశాస్త్రం ఎవరి దగ్గర ఉంటుందో, ధర్మశాస్త్రానుసారమైనటువంటి జీవితం ఎవరికి ఉంటుందో వారు హెచ్చరికలు. శాస్త్రిగా హెచ్చర ఒక శాస్త్రి, నువ్వు ఒక శాస్త్రివి, నీవు ఈ భూమిని తల్లకిందులు చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తివి. దేవుని శిష్యులు వారు విద్య లేని వారు అయితే కూడా వాళ్ళు ఎలాంటి వారు అయినారు? అంతే, మేము కూడా అంతే, వారితో పాటు ఉన్నవారే. కాబట్టి ఆదికాండం 22 అయిపోయింది. కొన్ని మాటలు ముగిస్తాను. 22:15లో చూస్తే దేవునికి భయపడేవాడుగా ఉన్నాడు అబ్రహాం. 22:15 వచనం. యెహోవా దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచి ఇట్లా నేను
నీవు నీకు అక్కడైన ఆ, నీ కుమారుని వినతీయక ఆ, ఈ కార్యం చేసినందున ఆ, నేను నిన్ను ఆశీర్వదించి ఆ, ఆకాశ నక్షత్రం వలెను ఆ, సముద్ర తీరమందుల ఇసుక వలెను ఆ, నీ సంతానమును ఆ. నిశ్చయంగా విస్తరింపజేసేదను. ఆమేన్. కాబట్టి ఇక్కడ ఆయన మరి దేవుని మాటకు విధేయత చూపించి ఆ కార్యం చేశాడు, లోబడ్డాడు. కాబట్టి దేవునికి భయపడేవాడుగా ఉన్నాడు. ఆ అంశానికంతా అర్థం ఏమిటంటే దేవునికి భయపడేవాడుగా ఉన్నాడు. 22:16 వచనంలో చూస్తే ఈ చిన్నులో వెనుకంచె వేయవాడుగా వేసేవాడు కాదు. ఈ చిన్నులో కూడా ఆయన అన్నింటిలో ఇచ్చే దాంట్లో కూడా వెనుకంచి వేసేవాడుగా లేదు. కాబట్టి మనము కూడా ఇచ్చే దాంట్లో, దేవునికి ఇచ్చే దాంట్లో వెనుకంచి లేకుండా ఉంటే నీవు అంచులంచులు అభివృద్ధి పొందుతాం, అంచులంచులు అభివృద్ధి పొందుతాం. ఇప్పుడు నేను దశభాగమే కాదు, ఇప్పుడు అన్ని విషయాల్లోనూ నేను ఇది దశభాగము, ఇది కానుక అనుకోను. నేను ఇచ్చే దాంట్లో మరి ఆ దేవునికి ఎంత ఏమవుతుందో అది ఇచ్చేట్టుగానే దేవునికి సమర్పిస్తున్నా. అందుకే ఈరోజు కనీసం మీకు చెప్పాలంటే 20,000కు మా ఊళ్ళో ఒక భూమి ఉంది, ₹4 నోటు పోటీ. ఆ అమ్మ దగ్గర 20,000 తెచ్చి 2008లో నేను తాడిపత్రి నుంచి ఒక సేవకులు పిలిపించి 2 రోజులు కూటాలు పెట్టా. ఎందుకంటే 1 సంవత్సరం ముందు దేవునికి మాట ఇచ్చిన, నేను ఒక మీటింగ్ పెడతా స్వామి. అప్పుడు విశ్వాసం, మళ్ళీ విశ్వాసం కొత్తగా నమ్ముకోలేదు కదా, కొత్త వస్త్రాలంటే మళ్ళీ ఇష్టం కొంతమందికి. అట్లాగా నేను కొత్తగా నమ్ముకున్న రుచి, అప్పుడు ఏసై అంటే భలే రుచి. ఇప్పుడు కూడా అట్టే ఉన్నాను, కాకపోతే కానీ కొంత సన్నగిరితలు కూర్చుంది మనకి అమ్మది అటాక్ చేస్తాను సిద్ధంగా, ఆడుకునే నువ్వు అని. కానీ ఏం చేస్తే చేయలేవు అవుతున్నప్పా, కొంచెం ఉంటాను నువ్వు పక్కన ఉండు, లేదు మా తండ్రి ఉన్నాడు చూసి వస్తానని అంట. అట్లా ఎన్నో అటాకులు నిజంగా సేవకు పోయి వచ్చిన ఆ రోజు ఒక రోజు ఈ పక్కనంటే ఆ పక్క రోడ్డు దాటుకుంటా అంటే 2 వీలర్ నుంచి గుద్దేసిన 7 గంటల రాత్రిలో రోడ్డు దాటుతా ఉన్నా అంతే. అప్పుడు వెహికల్ కూడా లేదు నాకు, కొట్టేసింది. ఈ మోకాలు దెబ్బ తగిలింది, ఈయన తూడు పడింది, తలకాయ పగిలింది. మరి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొస్తే మరి ఆడంతా చూసేసి ఏం జరగదు, రోయ్ హాస్పిటల్కి వేసుకొని వెళ్ళిపోలేదు. మా భార్య ఏడుస్తాం. అప్పుడు పార్వతి కుమారు ఉన్నారంట, ఆయన వచ్చి మహానుభావుడు బాగా తుడిచి చేసి మన బిడ్డించి అక్కడ 20 రోజులు హాస్పిటల్లో దేవుడు నన్ను చూపాడు. వాళ్ళ మీద కేసు పెట్టమని చాలా మంది వచ్చి నన్ను ప్రజెంట్ చేశారు. ఎస్ఐ కూడా తిట్టాను, ఏమరా ఇంత మూర్ఖుడు నువ్వు అన్నాడు. నాకు వద్దు సార్, వారు ఏం ఇవ్వకపోయినా ఏం చూడకపోయినా నేను కేసులో ఎవరాలు నేను ఆడేవాళ్ళు కానీ నేను అట్లా వల్ల నాకు వద్దు సార్, వాళ్ళంతా కేసు పెట్టచ్చు. నిజం, 20 రోజుల్లో దేవుడు నన్ను స్వస్థపరిచి మళ్ళా భూమి మీద నడిచేట్టుగా చేశాడు. హల్లెలూయా. అంటే నా పరిస్థితి నేనైనా నష్టపోతా కానీ ఎదురు వాటికి బాధ పెట్టి ఇబ్బంది పెట్టి, అందుకు దేవుడు నాకు 20 రోజుల్లో నేను లేపేశాను హాస్పిటల్లో. కాబట్టి ఇచ్చుడులో వెలికి తీసేవాడుగా లేడు అబ్రహాము. 22:18 వచనంలో కూడా చూస్తే వద్దులే చదవద్దండి, నేను చెప్పేస్తాను అయిపోతాయి. ఆయన ఈ 18వ వచనంలో చూస్తే మూడవదిగా నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానములను ఆశీర్వదింపబడునని, నీ సంతానములను ఆశీర్వదించబడునని నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని, నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెనను, బహుగా సెలవిచ్చినను. హల్లెలూయా. కాబట్టి మరి ఆయన నా మాట వినినందున ఏమంట, దేవుని మాట విన్నాడంట ఆయన. సంతానం మరి దీవించి ఆశీర్వదించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును. ఎవరి సంతానం వలన? అబ్రహాము సంతానం వలన. అలాంటిది నీ సంతానం వలన అనేక కుటుంబాలు ఆశీర్వాదమునికి రావాలని, మరణములో, శాపములో, కష్టములో, దుఃఖములో, వేదనలో, రోగములో, సమస్యలో, లోకములో మునిగిన ప్రజలు నీ వలన, నీ సంతానం వలన ఏం కావాలంట? ఆశీర్వదించబడాలంట. హల్లెలూయా. దేవుడు నిన్ను బట్టి మరి నువ్వున్న ప్రాంతం ఆశీర్వదించబడాలని ఇష్టపడుతున్నాడు. ఈ మధ్య సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నట్టు దేవాన్ని నీ వలన, నీ సంతానం వలన, నీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా కూడా
ఏం కావాలంట? ఆశీర్వదించబడాలంట. అక్కడ ఏముంది? శాపము, పాపము, కష్టము, రోగము, వేదన, సమాధానం లేని జీవితాలునే. అవి నీకు అప్పచెప్పుతున్నాడు మధ్యాహ్న కాలం. నీ సంతతిని దీవించునని వాగ్దానమిచ్చిన దేవుడవు, గొప్ప దేవుడవు. నీ సంతతిని దీవించునని వాగ్దానమిచ్చిన దేవుడవు, గొప్ప దేవుడవు. స్తుతిస్తున్న దేవుడవయ్యా, నన్ను దోచినావు. స్తుతిస్తున్న దేవుడవయ్యా, నన్ను దోచినావు. నీ పేరు ఏమిటో తెలియనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా. స్తుతిస్తున్న దేవుడవయ్యా, నన్ను దోచినావు. కాబట్టి ఈ ఆగ్రమ అబ్రహాము దగ్గరే ఉంది. మరి ఆయన పేరుతో పిలిస్తే నీ పేరేమో నాకు తెలియదు అంటాం. చూడండి ఏముంది కదా. కాబట్టి నీవు నేను ఆయన పేరు ఎరగలేదని మనం అనుకుందాం. ఆయన పేరు ఎరిగిన వారము, ఆయన నామమును స్తుతించగలిగినటువంటి వారము, ఆయన ఆత్మతో నడిపింపగలిగినటువంటి వారముగా నీవు నేను ఉండాలని, ఆయన వాగ్దానము నెరవేర్చడానికైనా మరి గొప్ప దేవుడుగా ఉన్నాడని మనం విని ఆయన పనిబాటులో ముందుకు వెళ్ళాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అంతేకాదు ఒక ఉదాహరణము, ఈరోజు కొంతమందికి నాకు బిల్డింగ్ ఉంటే చాలు, నాకు ఆయన ఎక్కడ ఆస్తి ఉంటే చాలు, నాకు ఒక చిన్న కారు ఉంటే చాలు, ఉండాలి, అవసరమే. కానీ ఇవన్నీ ఉండి నా యేసయ్య లేకపోతే, అన్నీ ఉండి యేసయ్య లేకపోతే ఓడుకుంటే జీరో. కాబట్టి యేసయ్య ఉంటే అవన్నీ కూడా వద్దంటే వస్తాయి, వద్దంటే వస్తాయి. ఇప్పుడు మాట చెప్పేది మీరు వద్దనుకునే ఉంటారు. ఇప్పుడు వచ్చిందా లేదా? ఎంతో కొంత ఏదో నా శక్తి కంటే నేనే మీకు జీవితాంతం నేను హెల్ప్ చేయలేదు. లేదు, ఎంతో దేవుడు మీకు అనుగ్రహించింది. మీకు దేవుడు మీకు ఏమైనా అనుగ్రహించాడో అది మీకు ఇవ్వబడుతున్నది. కాబట్టి వాక్యం అయిపోయింది. కానీ రెండు శ్లోకాలు చెప్పి చెప్పేదా నేను వదిలేసి చెప్పండి కాబట్టి దేవుడు మన నిన్ను నన్ను ఎంత అభిషేకంతో, ఎంత నమ్మకంతో అబ్రహామును నమ్మినట్లు నిన్ను నమ్మి ఒక బాధ్యత నీకు పెట్టాడు. అందరూ నాకు సమానులే. ఒకవేళ నాలో ఏమైనా తప్పులు ఉంటే నేను క్షమించమని మిమ్మల్ని బ్రతుకులాడుతున్నా. కాబట్టి ఒక రెండు శ్లోకాలు నేను చదివి మీకు అర్థం చెప్పాలని ఆశపడుతున్నా. వేదంలో ఉన్నటువంటిది కొంత ఇబ్బంది పడకండి. ప్రధానాత్యం ప్రహక్షామి ఇశ్రాయేలు సృహస్సం అద్వితీయం ప్రభు ప్రేమ్నా ఆరాధ్య స్వహీ సర్వస్వ ఆరాధ్య స్వహీ సర్వస్వ అని అంటే దాని అర్థం ఏంటంటే ఇశ్రాయేలు ప్రధానమైన ఆజ్ఞను చెబుతున్నాను. దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రధానమైన ఆజ్ఞ మీకు చెబుతున్నాను. ఏమా ఆజ్ఞ అంటే, వినుము, అద్వితీయుడైన ప్రభువును ఒకటి ప్రేమించుము, అన్ని విధముల ఆయనను ఆరాధించు. ఒకటి ప్రేమించాలి,
అన్ని విషయాల్లో ఆయన ఆరాధించాలని ఈ యొక్క శ్లోకం యొక్క భావం. సత్యం జీవం చ మార్గోః నాశం మార్గో నమామినా రక్షక సర్వలోకానాం అహమేవ సదా తవ అహమేవ సదా తవ. అంటే దీని అర్థం ఏంటంటే నేనే సత్యము జీవము మార్గము, నేను తప్ప వేరొక మార్గము లేదు, నీకును సర్వలోకమునకు రక్షకుడు నేనే. దీంట్లో ఉన్నటువంటి భావం ఇది. సార్ నేనే సత్యము జీవము మార్గము, నేను తప్ప వేరొక మార్గము లేదు, నీకును సర్వలోకమునకును రక్షకుడును నేనే అని అంటున్నాడు. పాపమోహితంలో కోయం నాపి జానాతి మాం సదా పితా పుత్ర పవిత్రాత్మ త్రైకమోహమేవ చ త్రైకమోహమేవ చ. అంటే అర్థం ఏమిటంటే పాపమోహితమైన ఈ లోకము నన్ను తెలుసుకుంటలేదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక రూపమును నేనే. లోకితమైనటువంటి ఈ లోకము, పాపమోహితమైనటువంటి ఈ లోకము నన్ను తెలుసుకోలేదు, కానీ అందుకే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక రూపము నేనేనని. అది అర్థం ఇంకా చాలా ఉన్నాయి, ఇప్పుడు చెప్పేటటువంటి టైం అధికమైంది. ఇంకా ఏకు నేను వద్దని చెప్పాను అన్నగారికి, ఏదైతే చేశాడు. మరి అలాంటివి నాకేం అవసరం లేదు, ఇలాంటి వాటిగా నాకు సాగు ఇదే ఆనందము. ఇవన్నీ చాలా టైం చాలా అయింది. మరి ఇంకోసారి దేవుని చిత్తమైతే ఇంకా కొన్ని ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. అవన్నీ కూడా మరి బైబిల్ గ్రంథం రెఫరెన్స్ చూపించి చెప్తాను. బైబిల్లో రెఫరెన్స్ చూసి ఆ శ్లోకంలో చూడడానికి దానికి అట్రాక్షన్ చేసి మాట్లాడేటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అతీతమైంది, దయతో దాన్ని మన్నించండి. నేను చాలా సమయం చేసుకున్న దేవుడి వాక్యం జీవించిన కాక దేవుడి నామానికి మహిమ కలుగును కాక. ఎంతమందికి సంతోషమైందో చెప్పండి. ఊరికే చేతి కదండి, నన్ను తిట్టండి, పర్వాలేదు, నన్ను తిట్టండి, ఈ పాదం కడిగిపోతా కావాలి అంతే.